హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పీజీ వ్లాగ్స్ తెలుగు. నేను మీ గాయత్రి. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది. ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయండి, అవి చూపిస్తాను నేను. ఇది మిరపనారు, ఎంత బాగా వచ్చినాయి చూడండి మిరపకాయలు. మేమైతే కూరగాయలు పెద్ద బయట కొనమండి, ఇంటి దగ్గర ఇట్లా వేసేసుకుంటాము. ఇది చూడండి మిరపకాయలు పైన కాసాయి, ఇట్లా కాస్తే కారం ఎక్కువ ఉంటాయని చెప్పేసి మేము నమ్ముతాము. అది ఎంతవరకు నిజమో మరి తెలియదు. ఇది గోరుచిక్కుడుకాయలు, మా లాంగ్వేజ్లో అయితే అంటే మా సైడ్ అయితే దీన్ని మొట్టికాయలు కూడా అంటారు. ఇవి వచ్చేసి అలసందలు, మా లాంగ్వేజ్లో దీన్ని లోబ్యా. ఇంత లేతగా మంచి కాస్తాను చూడండి. ఇది వచ్చేసి ఒకటి టమాటా చెట్టు ఉంది ఇక్కడ. కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇట్లాగా ఫ్రెష్ వెజిటబుల్స్ ఎప్పుడు కోసుకొని చేస్తే వంట చేయడానికి కూడా మనకి మంచిగా ఇంట్రెస్ట్ వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇది వచ్చేసి బంతి మొక్క. బెండకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయి. వీటికి మందు స్ప్రే చేస్తామండి, ఇవేమీ ఆర్గానిక్ ఏం కాదు. మేము బయట ఫెర్టిలైజర్స్, దీనికి పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ అన్నీ బయటవే యూస్ చేస్తామండి. ఆర్గానిక్ వేలో కూరగాయలు పండించడం చాలా చాలా కష్టం. అందుకే మేము బోర్ దగ్గర కొట్టినప్పుడు అది కొంచెం మిగిలితే ఇక్కడ కూడా కొడతాము. అంటే అంత ఎక్కువగా ఏం కాదు, అప్పుడప్పుడు కొడతాము. ఇది వచ్చేసి ఇటు సైడ్ గేట్కి ఇవతల కూడా మిరప చెట్టు. ఇది సపోటా మొక్క అండి, రీసెంట్గా మా మామయ్య వాళ్ళు తెచ్చి పెట్టారు. పూత వచ్చేసింది అప్పుడే చూడండి. ఇది వచ్చేసి వంకాయలండి, ఎంత లేతగా ఉన్నాయి చూడండి. దీంతో కర్రీ చేసుకున్నా లేకపోతే గుత్తి వంకాయ చేసుకున్నా చాలా బాగుంటాయి. ఇదేమో ఉసిరి మొక్క. ఇవేంటో తెల్ల చామంతులు, పూజకు పువ్వులు బయట కొనే పని లేకుండా ఇట్లా కాంపౌండ్ లోపల పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత ఇవేమో గన్నేరు మొక్కలు, అదేమో కమ్గిరి అంటారండి. అది కూడా మంచి మొక్క అసలు. ఈ శనగ చెట్లు ఉన్నాయి, కొన్ని శనగ విత్తనాలు అక్కడక్కడ వేస్తే వచ్చినాయి. ఇది చూడండి చెట్టు ఎంత కాసింది అసలు. భలే కారం ఉంటాయి మిరపకాయలు. బయట మనం మిరపకాయలు అసలు కారమే ఉండవు. ఈ ఏమో కనకాంబరం మొక్కలు కాసినాయి చూడండి, కనకాంబరాలు. పుదీనా చెట్టు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. పుదీనా నాకు ఎప్పుడైనా కావాలంటే ఇక్కడికి వచ్చి పీక్కొని వెళ్ళిపోతాం. ఒకటే ఊర్లో ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఇదేమో బెండకాయ మొక్క, ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది కరివేపాకు, తర్వాత మనీ ప్లాంట్. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగామండి ఈ ఇంట్లోనే. తొందరలోనే హోమ్ టూర్ కూడా చేద్దాం అనుకుంటా ఉన్నాను. అంతేనండి, ఈ వ్లాగ్కి నచ్చితే కనుక తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.